హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ లాగ్స్. మరి ఈ రోజైతే నేను మీ అందరి కోసం ఒక మంచి రీయూజబుల్ ఐడియాతో వచ్చేసాను. సో మరి ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ క్లాత్ అయితే అండి డ్రెస్సెస్ కుట్టాక మిగిలిపోయిన క్లాత్. మరి ఈ లెఫ్ట్ ఓవర్ ఫ్యాబ్రిక్తో ఈ రోజైతే అండి మనం ఒక అందమైన లంచ్ బ్యాగ్ అనేది ఇంట్లోనే తయారు చేసుకుందాం. సో మరి రౌండ్ షేప్లో సిలిండ్రికల్ లంచ్ బ్యాగ్స్ అయితే మనకి ఆఫీస్ యూస్కి కొంటూ ఉంటాం కదండి. మరి అటువంటి లంచ్ బ్యాగ్ అనేది ఈరోజు మనం సులువుగా ఇంట్లోనే ఏ విధంగా కుట్టుకోవాలనేది ఇప్పుడు మీకు నేర్పిస్తాను. ఇక్కడైతే అండి నేను సిలిండ్రికల్ అన్నాను కదా! మరి బేస్ అయితే సర్కిల్ ఉంటుంది కదండీ! సో, మరి సర్క్యులర్ బేస్ డయామీటర్ చూసినట్లయితే మనకి 7 ఇంచెస్ అయితే నేను తీసుకున్నాను. అంటే నా బ్యాగ్ వచ్చి బేస్ అనేది 7 ఇంచెస్ కావాలి కాబట్టి నేను 7 ఇంచెస్ తీసుకున్నానండి. ఈ మెజర్‌మెంట్ అనేది మీరు మీ ఇష్టం ఎంత కావాలో అంత మీరు తీసుకోవచ్చు. సో, ముందుగా అయితే అండి ఈ ఫ్యాబ్రిక్ పీస్‌ని 2 ఫోల్డింగ్‌లో ఈ విధంగా మడుచుకొని ఈ సర్క్యులర్ షేప్ అనేది మనం డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత ఆ మార్కింగ్ మీదే మనం రౌండ్‌గా అయితే కట్ చేసుకోవాలి. సో, ఇప్పుడు ఈ క్లాత్ అయితే నేను తీసుకున్నాను కదండీ! సో, మీ ఇష్టం అండి. ఏ క్లాత్ అయినా మీరు యూజ్ చేయొచ్చు. డ్రెస్ కుట్టాక మిగిలిన ఈ క్లాత్ ఎందుకు పడేయడం అని చెప్పి నేను అందమైన లంచ్ బ్యాగ్ అయితే రెడీ చేశానండి. సేమ్ మనకి షాప్‌లో ఏ విధంగా ఉంటుందో కొన్న బ్యాగు, అదే విధంగా అవుట్‌పుట్ అయితే మనకొచ్చేసిందండి. మీరు చూసారంటే అది అసలు షాప్‌లో కొన్న బ్యాగ్ లానే ఉంటుంది. సో, మరి మీరు కానీ వీడియో స్కిప్ చేయకుండా చూసారంటే మీరు కూడా అటువంటి బ్యాగ్‌ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. సో, ఈ విధంగా 2 పీసెస్ కట్ చేసాం కదండీ! మరి పైన కూడా ఇంకొక సర్క్యులర్ బేస్ కావాలి కాబట్టి ఇంకొక 2 పీసెస్ అంటే టోటల్ 4 పీసెస్ అయితే మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 పీసెస్‌కి మధ్యలో మనము ఈ ఫోమ్ షీట్ అనేది పెడుతున్నామండి. హ్యాండ్ బ్యాగ్స్‌కంతా సెంటర్‌లో మనకి సాఫ్ట్‌గా ఉండడానికి యూజ్ చేస్తూ ఉంటాం కదండీ! సో, ఇటువంటి ఫోమ్ షీట్ అనేది మనం బ్యాగ్స్‌కి యూజ్ చేస్తామండి. అది మనం ఇక్కడ క్లాత్‌కి మధ్యలో పెట్టేసి క్విల్టెడ్ ఫ్యాబ్రిక్ లాగా మనం ఈ విధంగా ఈ బేస్ అనేది కుట్టుకోవాలి. ఈ విధంగా కుట్టామంటే మనకి సాఫ్ట్‌గా ఉంటుంది. ఇక లోపల ఉన్న ఈ స్పాంజ్ అనేది మూవ్ అవ్వకుండా చాలా బాగా అయితే ఉంటుంది. ఇప్పుడు మనము ఈ సర్క్యులర్ బేస్ చుట్టూరి ఎంతుందనేది ఇప్పుడు మనం మెజర్‌మెంట్ అయితే తీసుకోవాలండి. దాన్ని బట్టే మనము ఈ బ్యాగ్‌కి లెంగ్త్ ఎంత కావాలనేది తీసుకోవాలి. సో, ఈ విధంగా సర్క్యులర్ షేప్ ఎంతుందని మార్కింగ్ చేసుకొని స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు ఎంతుందని మెజర్ చేసినట్లయితే ఇక్కడైతే అండి 21.5 ఇంచెస్ అయితే ఉంది. సో, మరి ఈ 21.5 ఇంచెస్‌కి ఒక 1 ఇంచ్ ఎక్స్‌ట్రా తీసుకొని మనం 22.5 ఇంచెస్ అయితే లెంగ్త్ అనేది తీసుకోవాలి. మరి సిలిండ్రికల్ లంచ్ బ్యాగ్ అని చెప్పాను కదండీ! అందుకే ఈ లెంగ్త్ అనేది 22.5 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ కూడా అండి 2 లేయర్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అనేది నేను తీసుకుంటున్నాను. ఇక విడ్త్ అయితే అండి 10 ఇంచెస్ అయితే నేను తీసుకుంటున్నాను. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో, ఈ రెండిటికి మధ్యలో కూడా ఈ ఫోమ్ షీట్ అనేది పెట్టుకొని నేను క్విల్టెడ్ పీస్ లాగా కుట్టుకుంటున్నానండి. ఈ క్విల్టెడ్ పీస్ లాగా కుట్టామంటే మనకి చాలా బావుంటుందండి. చాలా రోజులు డ్యూరబిలిటీ కూడా ఉంటుంది. ఈ బ్యాగ్ అయితే వాషబుల్ కూడా కాబట్టి మనకి చక్కగా మనం వాష్ కూడా చేసుకోవచ్చు. ఈ స్పాంజ్ అనేది లోపల పక్కకు జరగకుండా మనం క్విల్టెడ్ షీట్ లాగా మనం మొత్తగా ఈ ఫ్యాబ్రిక్‌నంతా మొత్తం మనము కుట్టేసుకుంటాం. సో, స్ట్రెయిట్ లైన్స్ అనేవి డ్రా చేసుకొని, మళ్ళీ వర్టికల్ లైన్స్ కూడా డ్రా చేసుకొని, ఈ విధంగా అయితే పీస్ అయితే రెడీ చేసి పెట్టాం. సో, మరి ఈ లెంగ్తీ పీస్‌ని ఇప్పుడు మనము 5.5 ఇంచెస్‌కి మార్క్ చేసుకొని, అక్కడ మనం కట్ చేసుకోవాలి. సో, అర్థమైంది కదండీ! ఈ 5.5 ఇంచెస్ అనేది ఇది కొంచెం అటు ఇటుగా మీరు ఎంతైనా తీసుకోవచ్చండి. అంటే 4 తీసుకోవచ్చు, 6 తీసుకోవచ్చు. నేనైతే 5.5 అనేది తీసుకున్నాను. ఎగ్జాక్ట్‌గా 5.5 అవసరం లేదండి. మీకెంత కావాలంటే అంత తీసుకోవచ్చు. ఇది ఎంత కావాలంటే అంత ఎందుకు తీసుకోవాలనేది మీకు లాస్ట్‌లో అర్థమవుతుందండి. సో, అక్కడ మీకు మళ్ళీ చూపిస్తాను. ఇక కట్ చేశాక మిగిలిన ఫ్యాబ్రిక్‌ని పైన మనము 1.5 ఇంచెస్‌కి మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఈ పీస్ అనేది ఎంత పొడవు ఉందో అంత పొడవు మనం 1.5 ఇంచెస్‌కి మార్కింగ్ చేసుకొని స్ట్రెయిట్‌గా మనం కట్ చేసుకోవాలి. ఇది ఎందుకు కట్ చేస్తున్నామంటే, ఈ కట్ చేసిన దగ్గర మనం జిప్ అనేది యాడ్ చేస్తాం. మరి లంచ్ బ్యాగ్ అంటే జిప్ కావాలి కదండీ! సో, అందుకే ఇక్కడ ఓపెనింగ్ కోసం ఈ విధంగా కట్ చేస్తున్నాం. ఈ 1.5 అనేది 2 ఇంచెస్ వరకు మీరు కట్ చేసుకోవచ్చండి. అంతకన్నా ఎక్కువైతే కట్ చేయకూడదు. సో, జిప్ అయితే తీసుకున్నానండి. ఈ విధంగా రన్నర్ అనేది రిమూవ్ చేసేసి మనము ఒక పీస్ వచ్చి కింద ఉన్న ఫ్యాబ్రిక్ మీద కుట్టుకోవాలి. ఇక ఇంకో పీస్ అనేది పైనున్న ఫ్యాబ్రిక్ మీద ఈ జిప్ అనేది రివర్స్‌లో పెట్టుకొని కుట్టాక, మళ్ళీ ఈ జిప్పుని పైకి పెట్టేసి టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. సో, స్టిచ్ చేశాక ఎలా ఉందనేది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. సో, 2 సైడ్‌లు సేమ్ అదే విధంగా మనం కుట్టుకోవాలి.
ఈ విధంగా జిప్పుని పై వైపుకి పెట్టేసి టాప్ స్టిచ్ వేసుకున్నామంటే మనకి ఫినిషింగ్ కూడా నీట్‌గా ఉంటుంది. సో, 2 పీసెస్‌ని ఈ విధంగా జిప్‌తో రెడీ అయితే చేసాం. ఇప్పుడు మనం రన్నర్ అనేది ఎక్కించేసుకోవాలి. ఈ రన్నర్ అనేది కూడా చాలా సులువుగా మీరు ఎక్కించుకోవచ్చండి. మీకు కావాలంటే ఇంకొక వీడియో కూడా చూపిస్తాను ఏ విధంగా ఎక్కించాలని చెప్పి. సో, మరి ఇక్కడైతే అండి నేను 2 రన్నర్స్ అయితే యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే అండి ఒక రన్నర్ లోపలికి ఎక్కించేద్దాము. ఇంకొక రన్నరు అటు సైడ్ నుంచి అయితే ఎక్కిద్దాం. జనరల్‌గా మనకి బ్యాగ్స్‌కి 2 అయితే ఉంటాయి కదండీ! సో, ఇటువంటి లంచ్ బ్యాగ్‌కి అయితే కంపల్సరీగా 2 ఉండాలండి. ఎందుకంటే 2 సైడ్ ఓపెన్ చేసేలాగా ఉంటే చాలా బాగా కంఫర్టబుల్‌గా అయితే మనకుంటుంది. సో, 2 రన్నర్స్ అయితే ఎక్కించేసుకొని ఈ పీస్ అనేది రెడీగుంది. సో, మరి 5.5 ఇంచెస్‌కి కట్ చేసిన ఆ పీస్ ఉంటుంది కదండీ! ఇప్పుడు ఆ పీస్‌ని మనము మళ్ళీ ఇక్కడ ఈ లెంగ్తీ పీస్‌కి అటాచ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా 2 సైడ్‌లు అటాచ్ చేసి మళ్ళీ పైన టాప్ స్టిచ్ వేసామంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్‌గా వచ్చేస్తుంది. కుట్టడం కూడా అయిపోతుందండి. సో, ఇక్కడ సిలిండ్రికల్ షేప్‌లో అయితే రెడీ అయిపోయింది కదండీ! ఇప్పుడు మనం బ్యాలెన్స్ ఏముంది మనకి పైన, కింద బేస్ అనేది అటాచ్ చేయాలి. సో, దానికోసము ముందుగా అయితే అండి ఈ విధంగా ఒరిజినల్ సైడ్‌కి ఈ విధంగా తిప్పుకొని మొత్తం చూసారంటే ఫినిషింగ్ అంతా అయిపోయిందండి. సో, ఇప్పుడు మనము సెంటర్ అనేది మార్క్ చేసుకుందాం. వెనకాల వైపు మనము అటాచ్ చేసాం కదండీ 5.5 ఇంచెస్ పీస్ అనేది. ఆ పీస్‌కి మనం మార్కింగ్ చేసుకోవాలండి. దానికన్నా ముందు మనము ఈ హ్యాండిల్ అనేది తయారు చేసుకోవాలి. దానికోసం నేను 12 ఇంచెస్ లెంగ్తీ పీస్ తీసుకున్నాను. ఇక విడ్త్ అయితే 3 ఇంచెస్ తీసుకున్నానండి. సో, ఈ పీస్ ఇలాగే కుట్టామంటే మనకి స్టిఫ్‌నెస్ అయితే కావాలి కదండీ హ్యాండిల్ కోసం. సో, మరి దీని లోపలైతే అండి నేను స్టిక్కీ క్యాన్వాస్ షీట్ ఉంటుంది కదా! క్లాత్‌కి అంటుకునేది. దాన్ని పెట్టేసి నేను అటు సైడు, ఇటు సైడు ఈ విధంగా మడుచుకొని సెంటర్‌లో మాత్రం పెట్టుకోవాలండి. అందుకే నేను 3 ఇంచెస్ షీట్ కట్ చేయకుండా ఒక 2 ½ వరకు కట్ చేసుకొని గ్యాప్ ఉండేలాగా పెట్టుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసి అటు ఇటు స్టిచ్ అయితే వేసేసుకున్నాను. హ్యాండిల్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా అయితే అండి హ్యాండిల్‌ని బేస్‌కి అయితే అటాచ్ చేయాలి. సో, దానికోసం బేస్‌ని ఈ విధంగా సెంటర్‌కి మడుచుకొని మార్కింగ్ అయితే చేసుకొని ఈ హ్యాండిల్‌ని 1 ఇంచెస్ ముందరకైతే కుట్టుకోవాలండి. ఎందుకంటే 1 ఇంచ్ ముందు కుట్టుకున్నామంటే హ్యాండిల్ అనేది మనకి పట్టుకునేదానికి కూడా బావుంటుంది. అంటే ఎండ్‌లో కుట్టకుండా ఒక 1 ఇంచ్ ముందరకి మనం కుట్టుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే అండి హ్యాండిల్ 12 ఇంచెస్ పొడవుగా ఉంది. అందుకే నేను 10 ఇంచెస్‌కి మార్క్ చేసుకొని ఎక్స్‌ట్రా ఉన్నది కట్ చేసుకుంటున్నాను. సో, 10 ఇంచెస్ పెడితే చాలండి. 12 ఇంచెస్ అయితే అవసరం లేదు. పొడవుగా అనిపించింది కాబట్టి నేను కట్ చేసేసాను. ఇక్కడ చూసారు కదండీ 1 ఇంచ్‌కి నేను ఈ విధంగా పెట్టేసుకొని హ్యాండిల్‌నయితే కుట్టేసుకున్నాను. సో, ఇప్పుడు మనము ఈ బేస్ అనేది అటాచ్ చేద్దాం. సో, ముందుగా పైనున్న బేస్ అటాచ్ చేయడానికి మెయిన్ మనము సెంటర్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. వెనకాల పీస్ అయితే అటాచ్ చేసాం కదండీ! దానికి సెంటర్ మార్కింగ్ చేసుకొని, అక్కడ మనము ఈ బేస్ అనేది కూడా సెంటర్‌కి మార్క్ చేసుకొని, ఆ మార్కింగ్, ఈ మార్కింగ్ కలిసేలాగా మనం పెట్టుకొని ఇక్కడ కుట్టుకోవాలండి. హ్యాండిల్ అనేది సైడ్‌కి ఈ విధంగా పట్టుకునేలాగా మనకి రావాలి. సో, అందుకే మడుచుకొని మార్కింగ్ చేసుకొని, ఈ విధంగా కుట్టేసుకున్నామంటే, ఒకసారి మీకు కుట్టాక చూపిస్తా చూడండి. సో, ముందుగా అయితే అండి రివర్స్ చేసుకోవాలి మనము. రివర్స్ చేసుకొని మనం ఈ బేస్ అనేది కుట్టుకోవాలి. సో, ఇక్కడైతే సేమ్ అదే విధంగా కింద బేస్ కూడా కుట్టుకోవాలండి. కింద బేస్‌కైతే మార్కింగ్ అవసరం లేదు. ఇప్పుడు 2 ఈ విధంగా రౌండ్‌గా అయితే కుట్టేసాను. బేస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం రివర్స్ చేసి చూసామంటే, మనకి నీట్‌గా ఈ బ్యాగ్ అనేది రెడీ అయిపోయింది. మరి ఆల్మోస్ట్ ఫినిషింగ్ అయితే అయిపోయిందండి. ఇంకా కొంచెమే ఉంది. ఏంటంటే, పైనైతే ఓపెనింగ్ ఉంది కదండీ! అక్కడ మనము ఆ సర్కిల్ దగ్గర టాప్ స్టిచ్ అనేది వేసామంటే మనకి స్టిఫ్‌గా అయితే ఉంటుంది. సో, చాలా బాగా నీట్‌గా అయితే రెడీ అయిపోయిందండి. టాప్ స్టిచ్ కూడా వేసేసాను. చూసారు కదండీ! సిలిండ్రికల్ షేప్‌లో ఈ ఆఫీస్‌కి తీసుకెళ్ళేలాగా లంచ్ బ్యాగ్ ఎంత చక్కగా రెడీ అయిందో కదా! మన దగ్గర ఉన్న హాట్ ప్యాక్ అనేది ఈ బ్యాగ్‌లో పెట్టేసుకొని మనము లంచ్ బ్యాగ్‌ని యూజ్ చేసుకోవచ్చండి. ఇటువంటివే కదా మనకి బ్యాగ్స్ షాప్‌లో కూడా కొంటూ ఉంటాము. మరి కొనకుండా మనం ఇంట్లోనే మన దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్‌ని ఈ విధంగా ఫోమ్ షీట్ అని యూజ్ చేసి కుట్టామంటే మనకి రెడీమేడ్ స్టైల్‌లో దొరికే సేమ్ బ్యాగ్ లాగానే ఉంటుందండి. సో, మరి మీకు గాని ఈ ఐడియా నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థాంక్ యూ.